అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకి రైతు సోదరులందరికీ కూడా ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. అయితే రైతు బంధు పథకం సంబంధించి అంటే రైతు భరోసా పథకం సంబంధించి నిధులు అనేవి అయితే పెంచి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందన్నమాట. అయితే ఈ యొక్క నిధులు ఎంతవరకు పెంచి ఇస్తారు, అలాగే మనకి పడని వారికి పరిస్థితి ఏంటి అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. రైతన్నులందరూ కూడా అడుగుతున్నారు, సో ఎప్పుడు పడతాయి మాకు అని చెప్పేసి 6,000 రూపాయలని కూడా మనకి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం రైతు భరోసా అంటే రైతు బంధు పథకం సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే జారీ చేసిందండి. ఈ యొక్క రైతు బంధు పథకం సంబంధించి గాను దాదాపుగా 6,000 రూపాయలు అనేవి అయితే జనవరి 26వ తేదీన అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. అయితే మనకు అక్కడ విడుదల చేసిన తర్వాత కొంతమందికి జమ కావట్లేదు ఏంటని చెప్పేసి అయితే అడుగుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించి మనకి క్లారిటీ ఇవ్వడం అయితే జరిగిందండి. అది ఏంటంటే మనకి ఒకేసారి కాకుండా విడతల వారీగా విడుదల చేసే అవకాశం ఉందండి. అయితే విడతల వారీగా ఎలాగంటే మనకి మొదటిన 12,000 రూపాయలు అనేవి అయితే ప్రతి ఏటా ఇస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇది విడతల వారీగా 6,000 ఒకసారి విడుదల చేసే అవకాశం ఉందండి. అయితే ఇందులో కూడా మనకి మొత్తం అందరికి ఒకేసారి కాకుండా మండలానికి ఒక గ్రామం చొప్పున అయితే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందన్నమాట. మొదటి విడత కింద 553 కోట్లు, రెండో విడత కింద మనకి 500 కోట్లు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అలాగే మొన్న ఫిబ్రవరి 10వ తారీఖున కూడా నిధులు అనేవి అయితే విడుదల చేశారు. అలా ఈ ప్రక్రియ మొత్తం కూడా మార్చి 31 తేదీల వరకు జరుగుతుంది. ఇలా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా జమ అవుతాయండి. కేవలం సాగు భూమి ఎవరైతే చేస్తారో వారికి మాత్రం వస్తుందన్నమాట. రాళ్ళు, గుట్టలు, రప్పలు ఉన్న వారికి అయితే రాదన్నమాట. సో దీనివల్ల అర్హులను గుర్తించి వారికి మాత్రం అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుందండి. అయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.